చిందం బాలకృష్ణ ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండలేకపోతున్న ఈ రోజుల్లో మరి రాజకీయంలో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అలాగే కవిత మేడం గారు కానీ అందరూ కలిసి రాజకీయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. చెప్పడానికి ఇది చిన్న పదంలాగా ఉన్నా కూడా చాలా పెద్ద డెప్త్ ఉన్న పదం చెప్పిండు చిందం బాలకృష్ణ. ఎందుకంటే ఇమేజ్ పరంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు సమోజ్జీవులే. ముగ్గురికి ముగ్గురు ఏమాత్రం తీసిపోకుండా మాట్లాడగలరు, సమస్యల మీద ఒట్లాడగలరు, ప్రజల్లో సమానమైన రీతిలో కూడా ప్రజాదరణ పొందిన నాయకులుగా తెలంగాణలో గుర్తించబడ్డారు. కాబట్టి కుటుంబంలో ముగ్గురు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా అందరూ సమన్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తూ 20 సంవత్సరాలుగా పార్టీని కాపాడడం అనేది నార్మల్ విషయం కాదు. అఖిలేష్ యాదవ్ను ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో సొంత తండ్రినే మూలకు నెట్టి అఖిలేష్ యాదవ్ కుర్చీ సొంతం చేసుకున్నాడు. అప్పంచెల్లి ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లో కనుమరుగైపోయాడు. ఇట మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచి పక్కకు నెట్టి అల్లుడు పార్టీని కైవసం చేసుకొని 30 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిస్తున్నాడు. అదే పక్కన ఉన్న మళ్ళా జగను, షర్మిల 4-5 సంవత్సరాలు మంచిగానే కలిసి ఉన్నారు. మరి రాజకీయ విభేదాల, ఆస్తి తగాదాల తెలియదు కానీ ఒక్క దెబ్బతోటి విడిపోయింది. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఎన్ని రకాల విమర్శలు వచ్చినా, ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా విమర్శకులు అన్నా కూడా హరీష్ రావు పార్టీ నుండి వైదొలగకుండా ఎప్పటికప్పుడు పార్టీని అంటిపెట్టుకొని ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి వీళ్ళు నలుగురు కలిసి ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమే.